మేడంకి అసలు లక్ష్మి అనే ఆత్మ తనలో ఉందని తెలియదు. అలా తెలియనప్పుడు తనని తాను కాపాడుకునే ఛాన్స్ ఉండదు. తన కొడుక్కి దగ్గర అవడం ఇష్టం నేను రత్నప్రభ. లక్ష్మిని నో నో. అలివేణి, అలివేణి, అల్వేణి, అమ్మమ్మ పిలుస్తా అండాది, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే. వస్తే అలివేణి తొందరగా రావే. అబ్బా ఏమైంది? అబ్బా ఏమైందనుకోవడం కాదు, నువ్వు అమాయకంగా ఉంటే అమ్మో కృష్ణవేణి అంత పని చేసిందా అనుకుంటావు. అర్థమైందా? ఏంటి కళ్యాణ్కి ఫోన్ చేయాలా? అబ్బా మళ్ళీ చెప్పాలా? చూడు, వాడు నిన్ను మర్చిపోయాడనుకో పడవకి చిల్లు పడినట్టే. అర్థమైందా? చెయ్యి. ఫోన్ రింగ్ అవుతుందమ్మమ్మా. అయ్యో అలివేణి ఫోన్ చేస్తుంది. ఇప్పుడేం చేయను? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డౌట్ వస్తుంది. కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్తాను. హలో కళ్యాణ్, బాగున్నావా? నేను కళ్యాణ్ కాదండి, వాడి ఫ్రెండ్ గిరిని. ఓ గిరిగారా, బాగున్నారా? బాగున్నానండి. మీ ఫ్రెండ్ కళ్యాణ్ బాగున్నారా? చాలా బాగున్నాడండి. అవును, కళ్యాణ్ ఊరెప్పుడు వస్తున్నాడు? నాకేం తెలియదండి. సరే ఒకసారి కళ్యాణ్కి ఫోన్ ఇవ్వండి. కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. ఎక్కడున్నారు? అది ఆఫీస్లో బిజీగా ఉన్నాడు. అంటే తను జాబ్ లో జాయిన్ అయ్యాడా? అరే చెప్పనే లేదు. ఓసారి ఆఫీస్ నంబర్ ఇవ్వండి. ఆఫీస్ నెంబర్ అంటే క్లియర్ గా నాకు తెలియదండి. ఇంతకీ మీరెక్కడున్నారు? నేను రూమ్ లో ఉన్నాను. తన ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మర్చిపోయి వెళ్ళాడండి. ఏమండి, మీరు కరెక్ట్ గా ఏది చెప్పడం లేదు. మీరు తర్వాత చేయండి. తర్వాత అంటే ఎప్పుడు? అంటే నేను ఫోన్ చేయమని మీకు చెప్తాను. గంటలో చేయించాలి, లేకపోతే నేనే మళ్ళీ చేస్తాను. గంటలోనా? అవును, ఉంటానండి. అమ్మమ్మ బాగా మాట్లాడానా? ఏమే, కళ్యాణ్తో మాట్లాడమంటే వాడు ఫ్రెండ్ తో మాట్లాడి బాగా మాట్లాడేనా అంటావేంటే? మరి ఇంకేం చేయను? కళ్యాణ్ బిజీ అంటున్నాడు. బిజీ కాదు, పక్కనే వాడు కూడా ఆ పొట్టుడు తల చెప్పిస్తున్నాడు. చెప్తా ముందు ఈ పొట్టుడు సంగతి తేల్చాలి. ఏందమ్మా, ఏమైంది? ఏమే వారు, మీ వేపరాల సౌరమ్మని ఇంటికి రమ్మని చెప్పు. ఎందుకే? ఎందుకంటే ఆ కళ్యాణ్ ఫోన్ చేస్తే బిజీ అని తప్పించుకుంటున్నాడు. కొడుకు మాట్లాడుకుంటూ తప్పించుకుంటే సూరమ్మ ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుందా? ఆ సూరమ్మ కొప్పు పట్టుకుని గిరగరా తిప్పు కొడితే హైదరాబాద్ లో పడుతుంది. అప్పుడు కళ్యాణ్ ఫోన్ మాట్లాడతాడు. అమ్మా, పెళ్లికి ఇంకా టైం ఉంది కదా,
ఈలోపే నువ్వు గొడవ చేయకు. ఇంకేం టైం ఉంది? వారం రోజులేగా. పెళ్లి పనులు అవి ఇవి చూసుకునే లోపు పెళ్లి ముహూర్తం వచ్చేదు. పెద్దమ్మ, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని ఆ టైం వస్తే అన్నీ అవుతాయిలే, నువ్వేం టెన్షన్ పడబాకు. వసే కడప చంద్రకళ, ఈ కళ్యాణం మీద నాకెందుకు అనుమానం ఉంది. చివరి నిమిషంలో నాకు ఈ పెళ్లి వద్దన్నాడనుకో, అప్పుడేం చేయాలి? కోటి ఉన్నాడుగా, కాళ్ళు చేతులు విరక్కొట్టి పెండ్లి చేస్తానని మాటిచ్చుండ్లే. అబ్బే, ఆ కోటి మాట వరుస కంటే తొడగొట్టాడే గాని అతని వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. మనమే ఒక అడుగు ముందుకు వేసి కళ్యాణ సంగతి కనుక్కొని పెళ్లికి ముందడుగు వెయ్యాలి. లేకపోతే ఈ పెళ్లి కూడా పీటల దాకా వచ్చి ఆగిపోయిందనుకో, అల్లుడి గారి గుండె ఆగిపోతుంది. అమ్మా, ఏంటమ్మా మాటలు? అవునే, ముందు జాగ్రత్త పడమంటున్నాను. నీ జాగ్రత్తలు చాలు గాని ముందు నువ్వు నోరు మూసుకుని ఉండు. పెళ్లి సంగతి అల్లుడు గారు చూసుకుంటారులే. కళ్యాణ్తో నాకు పెళ్ళవుతుందమ్మమ్మా. కృష్ణవేణి మా పెళ్ళి ఆపలేదు. ఈ పెళ్లితో నాన్న సంతోషంగా ఉంటారు. నాకు కల్లో కనిపించిన రత్నప్రభ గారి అవుట్ హౌస్కి ఆ అమ్మాయికి సంబంధం లేదు. అంటే ఆ అమ్మాయి ఇంకెక్కడో వేరే ఫ్యామిలీలో ఉండుంటుంది. వంశీ భార్య ఈ అమ్మాయా? Made for... ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ మనోజ్ గారు. పార్థసారథి గారు రండి, మీకోసమే చూస్తున్నాను. ప్లీజ్. మీరు రత్నప్రభ గారి ఫ్యామిలీ ఫోటోలు పంపించారు కదా, అవే చూస్తున్నాను. ఎనీహౌ వంశీ బాబ్కి ట్రీట్మెంట్ చేయడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెల్ప్ కావాలి పార్థసారథి గారు. షూర్ మనోజ్ గారు. వంశీ ట్రీట్మెంట్తో పాటు నా పర్సనల్ వర్క్ కూడా ఉంది.
ఇవి రెండు ఫినిష్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఈ గుడ్ న్యూస్ వింటే రత్నబాబు గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు ఆవిడని కలవడానికి ఇంటికి వెళ్తున్నాను. ఒకసారి వంశీని చూస్తే కూడా మాట్లాడు మనోజ్ గారు. యా, ఇంతకుముందు నేను ఇంటికి వెళ్ళినప్పుడు తను పుట్టింటికి వెళ్ళిందని రత్నప్రభు గారు చెప్పారు. ఈరోజు డెఫినెట్గా కలిసి తనతో వంశీ గురించి పర్సనల్గా మాట్లాడాలి. వంశీ ట్రీట్మెంట్కి తన హెల్ప్ చాలా అవసరం ఉంటుంది. గుడ్ లక్ మనోజ్ గారు. థ్యాంక్ యూ పార్థసారథి గారు. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదమ్మా, బిజీగా ఉంది. వ్రతం అయ్యాక పర్సనల్గా మాట్లాడి తనను 1 వీక్ వరకు బయటికి తీసుకెళ్లే బాధ్యత నాది. అలాగే మామయ్య గారు. బామ్మ, కృష్ణవేణితో పాటు నేను మంగళగౌరి వ్రతం చేస్తాను. మంగళగౌరి వ్రతం భార్యలు మాత్రమే చేస్తారు వంశీ. అసలు ఎందుకు చేస్తారు బామ్మ? ఇప్పుడు కృష్ణవేణి నువ్వు భార్యాభర్తలు కదా. అవును. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కృష్ణవేణి నిష్టగా అమ్మవారికి పూజ చేస్తుంది. ఓ, నా కోసం చేస్తుందా? అవును, నీకోసమే చేస్తుంది. బామ్మ బామ్మ, కృష్ణవేణితో పాటు నేను వ్రతంలో కూర్చుంటాను. అలా చెయ్యకూడదు నాన్నా. కృష్ణవేణి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని నేను కూడా నిష్టగా అమ్మవారికి పూజ చేస్తాను బామ్మ. నీ మనసు వెన్నరా నాన్నా. నీ మనసు వెన్న బామ్మ. చెప్పు బామ్మ, ప్లీజ్ ప్లీజ్. వ్రతం పూర్తయ్యాక కృష్ణవేణి నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళకి మొక్కుతుంది. అప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే ఆశీర్వదించు. అప్పుడు నువ్వు కూడా వ్రతం చేసినట్టే. సరేనా? సరే. వంశీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ. కృష్ణవేణి, మంగళగౌరి వ్రతం చేసి నీ భర్తని కాపాడుకుందామనుకున్నావా? అది నీ వల్ల కాదు. నిన్నటి చావు ముహూర్తం ఈ రోజుకు మార్చాను. నాకిష్టమైన ప్లేస్లో, నేను వంశీ ఆడుకునే ప్లేస్లో వంశీని చంపి తీసుకెళ్ళబోతున్నాను. మంగళగౌరి వ్రతం కాదు కదా,
హరిహర బ్రహ్మాదులొచ్చినా నీ తాళి పొట్టు తెగడం ఖాయం. అంజన రంజిత ఖంజన మంజులలోచన లోకన పూర్ణదయే కుంజర చర్మ కుటుంబిని శోభిత పాదయుగే సంచిత పాప వినా మేడం, ఏమైంది? వక్త్రసుతేంబుజ తుల్య పదే పాలయమా. కృష్ణవేణి, ఇంకా రూమ్ లో ఏం చేస్తున్నావు? నేను రెడీ అయ్యాను మేడం. సరే అయితే రా. రూపయుతే సత్తమ మానవ మానస చింతిత సుందర. అత్తయ్య, వ్రతానికి అన్ని సిద్ధం చేశారు కదా? అన్నీ సిద్ధంగా ఉన్నాయి, కంగారేం లేదమ్మా. పంతులు గారు వచ్చారా? వచ్చారు రత్న. అలాగే 18 మంది ముత్తైదుల్ని పిలిపించాను. 18 మంది ముత్తైదువులు ఎందుకత్తయ్యా? రత్న, వాళ్ళంతా వరుసగా 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతం చేసిన పుణ్యస్త్రీలమ్మా. ఓ, మంచి పని చేశారు. పెళ్ళయ్యాక నీతో కూడా వరుసగా 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతం చేయించాను రత్న. మర్చిపోయావా? లేదు, గుర్తుంది. ఈ 18 మంది ముత్తైదువులు అష్టాదశ శక్తిపీఠాలైన ఒక్కో అమ్మవారికి ప్రతిరూపాలు. వాళ్ళందరి సమక్షంలో మంగళగౌరి వ్రతం చేస్తే శక్తిపీఠాలైన అమ్మవారి అనుగ్రహం కృష్ణవేణికి కలిగి మంగళగౌరి వ్రత ఫలం దక్కుతుంది. మీరింత బాగా ఆలోచిస్తారని అనుకోలేదత్తయ్య. పదండి. హస్తగతాంకుశోభిని మత్తమరాలగతే విమలే అంబురుహాసన సన్నుత వైభవశాలిని శూలిని శైలసుతే తుంబురు నారద గీత గుణే మణిమండిత మండప మధ్యగతే అంబకదంబ. మామీ గారు, మంగళగౌరి వ్రతం పూర్తయ్యేంత వరకు మీరు వంశీ గారి దగ్గరే ఉండండి. ఒక్క క్షణం కూడా వంశీ గారిని వదిలి వెళ్ళకండి. అమ్మా, ఈ మంగళగౌరీ వ్రతం పెళ్ళైన సంవత్సరం నుండి ప్రారంభించి
5 సంవత్సరాలు చేస్తే మహోత్తరమైన శక్తి ఆ దంపతులకు ప్రసాదించబడుతుంది. దంపతుల అన్ని కోరికలు సిద్ధించబడతాయి. అలాగని 5 సంవత్సరాలు చేస్తే చాలు అనుకోకూడదు. ఏదైనా వ్రతం జీవితకాలం చేస్తేనే ఫలితం పరిపూర్ణంగా ఉంటుంది. 1 సంవత్సరం చేస్తే చాలు, 5 ఏళ్ళు చేస్తే చాలు అని అనుకోకూడదు. అసలు ఈ వ్రత ముఖ్య ఉద్దేశం భార్య దీర్ఘ సుమంగళిగా ఉండాలని, సకల ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఉండాలని, భార్యల దృష్టిలో అయితే ముఖ్యంగా భర్త యొక్క సంపూర్ణ ఇష్టం లభిస్తుంది. నా కోసం నా భార్య దీక్షగా నిష్టగా వ్రతం చేస్తోంది కాబట్టి భార్య మీద భర్తకు గౌరవం లభిస్తుంది. ఇది మంగళగౌరి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకానొక సందర్భంలో తన భర్త కృష్ణ భగవానుని మీద పట్టుపోయిందని అనుమానం వచ్చిన సత్యభామ ఏం చేద్దామని ఆలోచిస్తూ ద్రౌపది దగ్గరకు వెళ్ళిందట. ఆ అవుట్ హౌస్ మీరు నాకు చూపించినప్పుడు సమ్ సౌండ్స్ నాకు వినిపించాయి. మీ అవుట్ హౌస్లో నెగిటివ్ పవర్స్ ఉన్నాయి. వాటి వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అనిపించింది.